శ్రీరామ జయ రామ జయ జయ రామ. భలే బాల కథలు బీబీకే ఛానల్కి స్వాగతం. ఇది కార్తీక మాసం కావున శివుడిని గురించి విష్ణువుని గురించి తలుచుకోవడం వల్ల మనకి ఎంతో పుణ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ పుణ్యాన్ని మీ అందరితో పంచుకోవాలి అని ఒక చిన్న ప్రయత్నంలో నేను ద్వాదశ జ్యోతిర్లింగాల మాహాత్మ్యం గురించి కొన్ని వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. దీని గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని గురించి మీ స్పందనని తెలియజేస్తే తర్వాత వీడియోకి నాకు ఎలా చేయాలో అనే ఆలోచనకి ఉపయోగపడుతుంది. ఇక మొదటిదైనటువంటి సోమనాథలింగము ఆవిర్భావం గురించిన కథ ఇది. సౌరాష్ట్ర దేశంలో ఈ లింగము ప్రతిష్ఠింపబడింది. ఇక ఈ కథ ఏమిటంటే, దక్ష ప్రజాపతి బ్రహ్మమానస పుత్రుడు. ఈయనకి 60 మంది కూతుళ్ళు పుట్టారు. 27 మంది నక్షత్రాలయ్యారు. వీరు ప్రజల జాతకాలను లిఖిస్తూ ఉంటారు. అంటే అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి ఇవి ఉన్నాయి కదా, రేవతి నక్షత్రం వరకు ఇలా 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రంలోనూ 4 పాదాలు ఉంటాయి. ఇలా 27 × 4 కలిసి 108 పాదాలు. అయితే వారు ఒకసారి దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి తండ్రికి నమస్కరించి నిలబడ్డారు. వాళ్ళ కూతుళ్ళని చూసి ఆయన, అమ్మా, నేను మీకు వరుడిని వెతకాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే, తండ్రి గారు, మేము చంద్రుణ్ణి చూసి వరించాము, మాకు చంద్రుణ్ణిచ్చి వివాహం చెయ్యండి అని తండ్రిని అడిగారు. అమ్మా, అందరూ కలిసి ఒకరినే చేసుకుంటే తర్వాత మీకు చాలా ఇబ్బందులు కలగవచ్చు. సంసారంలో ఒకరి మీద ఇష్టము ఇంకొకరి మీద అయిష్టము కలిగినట్లయితే మీలో మీకే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, మీరు సుఖంగా ఉండలేరు అని ఎంత చెప్పినా వినకుండా, లేదు తండ్రి గారు, మేము అందరము చంద్రుణ్ణి వరించాము, అంతేకాదు చంద్రుడికి కూడా మేమంటే ఇష్టం, కాబట్టి మాకు ఆయనతోని వివాహం జరిపించండి అని కోరుకున్నారు. దానికి దక్ష ప్రజాపతి చంద్రుణ్ణి పిలవగా చంద్రుడు వచ్చి, మహాత్మా దక్ష ప్రజాపతి, ఎందుకు నన్ను పిలిచారు అని అడిగారు. అనగా విషయం చెప్పి, నా కూతుళ్ళందరినీ నీకు ఇచ్చి వివాహం చేయదలచాను. వీళ్ళందరినీ నువ్వు నిష్పక్షపాతంగా వీళ్ళందరినీ సమానంగా చూసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. నువ్వు అలా వారందరినీ నిష్పక్షపాతంగా చూసుకుంటానని నాకు ప్రమాణం చెయ్యమని ప్రమాణం చేయించుకొని ఆ 27 మంది కన్యల్నిచ్చి వివాహం చేశాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆయనకి ఆ నక్షత్రాలలో ఒకరైనటువంటి రోహిణిని చూసి ఆమె మీద ఎక్కువ ఇష్టాన్ని పెంచుకున్నాడు చంద్రుడు. ఎక్కువగా ఆమెతోనే సమయం గడుపుతూ మిగిలిన వారిని పట్టించుకోవడం మానేశాడు. అప్పుడు ఆ కూతుళ్ళందరూ కొన్ని రోజులు దీన్ని భరించి తర్వాత తండ్రి వద్దకు వచ్చి వారి బాధను చెప్పుకున్నారు. ఆయన చంద్రుణ్ణి పిలిచి, కళలకు నిధివి, అత్రి అనసూయ పుత్రుడివి, పండితుడివి కూడా, బ్రహ్మంశతో పుట్టినవాడివి, అటువంటి నీవు ఈ విధంగా పక్షపాతంతో ఉండడము నీకు సరికాదు. చంద్ర, అందరినీ సమానంగా చూసుకుంటానని నాకు ప్రమాణం చేశావు, కానీ ఇప్పుడు కేవలం రోహిణితో మాత్రమే నీవు సన్నిహితంగా ఉంటూ మిగిలిన వారిని పట్టించుకోకపోవడం అనేది నీకు తగని పని అని దక్షుడు చెప్పగా, సరే, ఇక మీదట నుంచి నేను ఇలా కాకుండా అందరితోనూ బాగుంటాను అని చెప్పి మళ్ళీ ఆ భార్యలతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలం వరకు వాళ్ళందరూ కలిసి బాగానే ఉన్నారు. తర్వాత యథాప్రకారము దక్షుని మాట పట్టించుకొనక మళ్ళా రోహిణితోనే ప్రేమగా ఉంటూ ఉండడం జరిగింది. ఇక ప్రారబ్ధ కర్మ అలా ఉంటే ఏం చేస్తాం? మిగిలిన వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసేసరికి తండ్రి వద్దకు మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఈసారి దక్షుడు కారణం అడుగగా నిర్లక్ష్య ధోరణిని గురించి చెప్పి వాపోయారు. దక్షుడు తన కుమార్తెలు ఏడుస్తూ ఉండేసరికి తట్టుకోలేక చంద్రుణ్ణి పిలిచి, చంద్ర, నిన్ను నేను ఇంతకు ముందే హెచ్చరించాను, నా బిడ్డలను ఏడిపించావు కావున క్షయీభవ అని శపించాడు. అంటే దినదినము తన కళలు తరిగిపోతూ కాంతిహీనుడైపోవాలి అని శపించాడు. అలా చంద్రుడు కళలు తగ్గిపోయి కాంతి విహీనుడైపోగా దేవతలకు చాలా కష్టం వచ్చి పడింది. చంద్రుడు క్షీణించడం వల్ల లోకమంతా కూడా దుఃఖగ్రస్తమయ్యింది.
చంద్రుని వల్ల ఓషధులు పెరుగుతాయి. అలాంటి ఓషధులన్నీ కూడా పెరగడం లేదు. ఇక ఓషధులు లేకపోవడం వల్ల యజ్ఞయాగాదులు కూడా ఆగిపోయాయి. ఇక పంటలు పండలేదు. ఆహ్లాదం అనేదే లేకుండా పోయింది. దేవతలకు యజ్ఞయాగాదులు లేకపోవడం వల్ల శక్తి క్షీణించింది. అప్పుడు వానలు ఉండవు. ఇంకా పంటలేం పండుతాయి? అలాగే పంటలు కూడా పండలేదు. ఈ విధంగా ధేనువులకి అంటే ఆవులకి కూడా బ్రతుకు కష్టమైపోయింది. యజ్ఞం వల్ల ఇంద్రుడు సంతోషిస్తే దానివల్లనే మనకి వర్షాలు కురుస్తాయి, కాబట్టి మనకి పంటలు పండుతాయి. పంటల వల్ల ఆవులు జీవిస్తాయి. ఆవులు బాగుంటే వాటి నుంచి వచ్చే పాల వల్ల పుష్టి కలుగుతుంది. అవన్నీ కూడా క్షీణించిపోయాయి. ఇలా జరగడం వల్ల దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి చంద్రుని మీద కోపంతో దక్ష ప్రజాపతి శపించాడు. అతడు దినదినము క్షీణించుచు అసలు శక్తి లేనివాడై చాలా బాధపడుతున్నాడు. ఇతడికి రోగ విముక్తి కలగాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు దేవతలు బ్రహ్మదేవుని. అప్పుడు బ్రహ్మదేవుడు ఈతడికి రోగ విముక్తి కలగాలంటే ఈశ్వరారాధన ఒక్కటే మార్గమని చెప్పారు. దాంతో దేవతలందరూ చంద్రుణ్ణి తీసుకొని ప్రభాస తీర్థానికి వెళ్ళారన్నమాట. ప్రభాస తీర్థము పశ్చిమ తీరంలో అంటే అరేబియా సముద్రం తీరంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అక్కడికి వెళ్ళి దేవతలందరూ సహాయంతో అంటే అప్పటికే చంద్రుడు పూర్తిగా శరీరము శుష్కించిపోయి ఉంది. తనకసలు శక్తే లేదు. అక్కడ శివుణ్ణి గురించి ఆరాధన చేయడానికి ఒక పార్థివ లింగాన్ని చేయడానికి ప్రోత్సహించారు. కానీ ఆ చంద్రుడికి శక్తి లేకపోవడంతో దేవతలందరి సహాయంతో పార్థివలింగాన్ని చేసి చంద్రుడు పూజించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన చేత ఆ లింగాన్ని పూజ చేయమని మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ స్వామి ప్రత్యక్షమయ్యే వరకు తపస్సు చేయమని చెప్పి దేవతలందరూ వెళ్ళిపోయారు. ఆ తరువాత 6 నెలల పాటు చంద్రుడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా వీలున్నప్పుడల్లా సముద్ర జలాలు పోసి అభిషేకిస్తూ అర్చన చేస్తూ ఇసుకనే ధూప దీప నైవేద్యాలుగా పుష్పాలుగా అర్పిస్తూ ఇలా ఈశ్వరుడి గురించి కఠినమైన తపస్సు చేశాడు. అలా కఠినంగా తపస్సు చేసినటువంటి చంద్రుణ్ణి చూసి ఈశ్వరుడు ఆశ్చర్యపోయి ఈ చంద్రుడు నన్ను భక్తితో పట్టుకున్నాడు అని సంతోషించి అసుతోషుడుగా వెంటనే ప్రత్యక్షమై అంటే వెంటనే సంతోషించేవాడనమాట అసుతోషుడు అంటే. అలా ప్రత్యక్షమై అతని నిష్ఠని తపస్సుని మెచ్చుకొని ఏమి కావాలో వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు చంద్రుడు తన మామగారి శాపం వల్ల శరీరాన్ని పీడించే ఈ క్షయరోగాన్ని తొలగించమని కోరుకున్నాడు. అలా కోరుకోగానే ఈశ్వరుడు, నాయనా, నీ మామగారు దక్షుడు కూడా నాకు పరమభక్తుడు. ఆయన ఇచ్చినటువంటి శాపాన్ని నేను పూర్తిగా తొలగించలేను. అలా నేను చేస్తే నా భక్తుడి తపశ్శక్తికి విలువ ఉండదు. కాబట్టి నీ రోగాన్ని మార్పు చేస్తున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కానీ నీ కళలు వృద్ధిక్షయాలతో ఉంటాయి. శుక్లపక్షంలో పెరుగుతూ కృష్ణపక్షంలో తగ్గుతూ ఈ విధంగా నీ కళలు వృద్ధిక్షయాలతో ఉంటాయి అని రోగాన్ని మార్పు చేశాడు. ఈ రకంగా చంద్రుడు శుక్లపక్షంలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్న 15 రోజులు చంద్రుడు పెరుగుతూ తర్వాత కృష్ణపక్షంలో మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ ఆయన ఈ రోగాన్ని అనుభవించేలాగా మార్పు జరిగింది. అలా ఈశ్వరుని కరుణ ద్వారా చంద్రుడు మళ్ళీ చాలా అందంగా షోడశ కళాపూర్ణుడుగా తయారయ్యాడు. అంటే 16 కళలతో వెలిగిపోయాడు. దేవతలందరూ ప్రత్యక్షమై స్వామికి నమస్కరించి, నీవు అపారమైన కరుణ కలవాడివి. 6 నెలల్లోనే ఈ చంద్రుని యొక్క తపస్సుకి నీవు సంతోషించావు. ఈ కలియుగంలో మనుషులు మందబుద్ధితో ఆరోగ్యం సరిగా లేకుండా ఏదో ఒక సమస్యతో నిరంతరం పీడించబడుతూ ఉంటారు. అలాంటి వారినందరినీ నీవు అనుగ్రహించేలాగా ఈ చంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగంలో నువ్వు జ్యోతివై నిలిచిపోవాలి. అంటే నీ జ్యోతిని నిలిపి జ్యోతిర్లింగంగా ఉండమని దేవతలందరూ ఆయన్ని కోరుకున్నారు. దీనికి శివుడు, నాయనలారా, మీకోసం నేను ఈ వరాన్ని ఇస్తున్నాను. ఈ లింగము
చంద్రుని చేత నిర్మించబడినది కాబట్టి దీనిని సోమేశ్వరుడని, అంటే చంద్రునికి మరో పేరు సోముడు కాబట్టి సోమేశ్వరుడని, సోమనాథేశ్వరుడని నన్ను పిలుస్తారు. సోమనాథలింగంగా నేను పిలువబడతాను. క్షయ, కుష్ఠు, పాండు రోగాలు అంతేగాక ఆది వ్యాధి రోగాలను తొలగించేవాడిగా నేను ఇక్కడ కొలువుంటాను. ప్రభాస తీర్థంలో చంద్రుడు స్నానం చేసినటువంటి స్థానము ఒక కుండంగా ఏర్పడి చంద్రకుండమని పిలువబడుతుంది. దీనిలో స్నానం చేసిన వారికి సకల రోగాలు తొలగి సమస్త పాపాల నుంచి వాళ్ళు విముక్తులవుతారు. ఈ చంద్రకుండంలో స్నానం చేసి సముద్ర స్నానము చేసి ఈ సోమేశ్వర లింగాన్ని దర్శించిన వారిని నేను తప్పక అనుగ్రహిస్తాను. చంద్రకుండము మహాపాపనాశకరంగా ప్రసిద్ధికెక్కుతుంది. అసాధ్యమైన రోగాలు కూడా తొలగిపోతాయి. మరీ తీవ్రమైన రోగాలు ఉన్నవాళ్ళు 6 నెలలు అక్కడ ఉండి స్నానం చేస్తే వారికి అన్ని రోగాలు తొలగిపోతాయి అని పరమేశ్వరుడు సోమునికి వరం ప్రసాదించాడు. పరమేశ్వరుడు దేవతలందరి కోరికను మన్నించి అక్కడ ఆయన సోమనాథేశ్వరలింగంగా ఆవిర్భవించాడు. ఇది మన మొదటి జ్యోతిర్లింగము యొక్క ఆవిర్భావ ఘట్టం. హర నమః పార్వతీపతే, హర హర మహాదేవ. స్వస్తి. కృష్ణార్పణం.